మృతులకు మృతులకు పాకిస్తాన్ మన వీరులకు పాకిస్తాన్ ఉగ్రవాదుల దుశ్చర్య ఉగ్రవాదుల దుశ్చర్య పాకిస్తాన్ 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 మహాత్మాల దుశ్చర్య అమర వీరులకు అమర వీరులకు దుశ్చర్య తీవ్రవాద దుశ్చర్య తీవ్రవాద దుశ్చర్య పాకిస్తాన్ పైశాచిక చర్య పహల్గామ్లో ఏదైతే కశ్మీర్ ఉగ్రవాదులు పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసినటువంటి దుశ్చర్యకు నిరసనగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున కొవ్వొత్తుల ర్యాలీ తీయడం జరిగింది. ఇక ముందు భారతదేశం వైపు ఏ పాకిస్తాన్ ఉగ్రవాది అయినా చూసినట్లయితే పాకిస్తాన్ని సర్వనాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నది భారతదేశము. బిడ్డా ఖబర్దార్, మొత్తం మీరు ఒక 24 గంటల లోపలనే భారతదేశ ఆగ్రహానికి గురై మీ యొక్క అడుగు జాడలు లేకుండా పాకిస్తాన్ అంతరించిపోతుందని హెచ్చరిస్తా ఉన్నాను. 145 కోట్ల ఆత్మాభిమానం దెబ్బతీసిన ఈ దుశ్చర్య పహల్గాములో ఏదైతే నరమేధం చేసిందో ఈ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఇవాళ దేశ యావత్తు వారి దుశ్చర్యను ఖండిస్తూ ప్రభుత్వం ఏదైనా పర్వాలేదు, దేశమంతా ఒకటే, పార్టీ రహితంగా వారికి ఏదైతే ప్రభుత్వాలు కానీ మన ప్రభుత్వం కానీ పార్టీలు కానీ ఈ దుశ్చర్యను ఖండిస్తూ ప్రపంచ దేశాలు కూడా ఇప్పుడు మన వైపు చూస్తుంది. ఏ భారతదేశ ప్రభుత్వంకు ఈ మన ఇక్కడ దుశ్చర్య చేసిన పాకిస్తాన్ టెర్రరిస్టు భూకలను చీల్చి చెండాలే అవసరం అనుకుంటే పాకిస్తాన్ ఇప్పటికీ 3 సార్లు 4 సార్లు ఇట్లా చేసుకుంటూ పోతూ ఉన్నారు. ఇంతకు చేసిన బుద్ధి కూడా వాళ్ళకు రావడం లేదు. ఇంకా ఉపేక్షించవలసిన అవసరం లేదు. ఏ తీరులా భారతదేశం వైపు చూస్తే ఆ కన్ను ఉండదు, కన్ను ఉండదు, మనిషి ఉండే రీతిగా మొత్తం ఆ విధంగా మనం బుద్ధి చెప్పినాడే దానికి ప్రభుత్వం కావచ్చు, పార్టీలు కావచ్చు, అన్ని ఏకతాటి మీదకి వచ్చాయి. వాళ్ళు మేము వెంట ఉన్నామని కూడా చెప్పడం జరిగింది. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మొన్నటి ఈ కార్యక్రమంలోనే భాగంగా వారు కూడా హెచ్చరించడం జరిగింది. పాకిస్తాన్ దుర్మార్గులారా, మీకు ఎవరైనా కావచ్చు టూరిస్టులు, ఇక ముందు ఈ దేశ వైపు కన్నెత్తు చూసిన ఇప్పటికే చాలు ఎక్కువైపోయింది. మీకు ఏం గుణపాఠం చెప్పాలో ఆ గుణపాఠం చెప్పడానికి భారతదేశ పౌరులు సిద్ధంగా ఉన్నారు. పహల్గాంలో ముష్కర మూర్ఖుల యొక్క దాడికి బలైన అమరవీరులకు నివాళులర్పించడానికి కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఇవాళ సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ యొక్క కొవ్వొత్తుల ర్యాలీని వారికి ఘనంగా నివాళులర్పించడానికి కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు తీయడం జరిగింది. దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే విధంగా ఎవరు ప్రయత్నం చేసినా రాజకీయ పార్టీలకు అతీతంగా దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ కంకణబద్ధమై ఉంది. ఇటువంటి దుశ్చర్యను చాలా తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. ఇలా సభ్య సమాజం సిగ్గుతో తలవంచుకునే మాదిరిగా
ప్రపంచ దేశాలు కూడా తీవ్రంగా ఖండిస్తున్న తరుణంలో ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ కూడా హింసకు తావులేదు. ముఖ్యంగా భారతదేశంలో హింసకు తావులేదు. బాపూజీ ఏదైతే అహింస శాంతి మార్గాల్లో ఈ భారతదేశానికి స్వతంత్రాన్ని సంపాదించారో అదే మార్గంలో భారతదేశం ముందుకు పోతుంది. ఈ యొక్క శాంతి సూత్రాలను ప్రపంచవ్యాప్తంగా కూడా ఇలా అనుసరిస్తున్న తరుణంలో కొంతమంది ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇవాళ భారతదేశం వైపు ఎవరు కన్నెత్తి చూసినా, భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని దెబ్బతీయడానికి ఎవరు ప్రయత్నం చేసినా పార్టీలకు అతీతంగా భారతదేశ సమాజానికి, భారత ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. ఎప్పుడు కూడా ప్రపంచంలో భారతదేశాన్ని తల ఎత్తుకుని తెచ్చే మాదిరిగానే అన్ని రాజకీయ పార్టీలు ఈ సమాజం అంతా కూడా నడుచుకుంటుందని తెలియజేస్తూ వారికి ప్రగాఢ సానుభూతిని, వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఈ భారత ప్రభుత్వం పార్టీలు ఏమైనప్పటికీ కూడా భారత సార్వభౌమత్వం అందరం కూడా కట్టుబడి ఉన్నామని తెలియజేయడానికే ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది.